వాటిని కాదు, గొప్ప వాటిని ప్రభు మనకి ఇవ్వడానికి ఆశపడతా ఉన్నారు. ఉన్నతమైన వాటిని మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నారు. ఎక్కడా మనకి ఎవ్వరూ మనకి ఇవ్వలేని వాటిని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నారు. ఆయన మనస్సు మనకిచ్చి, ఆయన యొక్క స్వారూప్యము మనకిచ్చి, ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశపడతా ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తిస్తూ ఉన్నామా? చాలా మంది మనం కూర్చున్నామంటే ప్రార్థన చేస్తాం. కొంతమంది చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. ప్రార్థన చేసినప్పుడల్లా, మోకరించినప్పుడల్లా ఇది కావాలి, అది కావాలి. అసలు యేసు ప్రభు ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఏమి చేయగలరు? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఆయన యొక్క విశిష్టత ఏంటి? ఆయన దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలి? ఎలాగ ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి? ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఆయన ఏమి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారో ఆ రక్షణను మనం పొందుకుంటామో, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం వస్తామో, ఆయన రాజ్యానికి మనం చేరగలుగుతామో, అప్పుడే ఆయన వచ్చిన ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడుతుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని పొందుకున్నా, వాటన్నిటిని బట్టి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకవలసిన వారిగా ఉన్నాం. క్రైస్తవులు మనం చెప్పుకుంటా ఉన్నాం, ఎలా దేవుళ్ళలోకి వచ్చామో చెప్తా ఉన్నాము. కానీ తోటి వారితో మనం పోల్చుకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, లోకంలో ఉన్నవారు ఎట్లా ఉన్నారు, మనం కూడా అట్లాగే ఉన్నాం. వాళ్ళకి ఎలాగ అసూయ వస్తుందో మనకే అలాగే అసూయ వస్తుంది. వాళ్ళకి ఎలా కోపం వస్తుందో మనకి అలాగే కోపం వస్తూ ఉంది. మన మనసులో మార్పు లేదు. ప్రభు మనల్ని రక్షించుకున్నది ఎందుకు అంటే, మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం చూపించే ప్రేమను బట్టి ప్రభువును మనం కనపరచవలసిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ. ఒకసారి ఒక పొలములో ఆ పొలమంతా కాలిపోతా ఉందంట. పొలమంతా కాలిపోతా ఉంది. అక్కడే కోడిపెట్ట చాలా పిల్లల్ని పెట్టుకొని అది తిరుగుతూ ఉంది. దానికి అర్థమైపోయింది పరిస్థితి. చుట్టూరు మంటలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలా? కోడి ఎగిరిపోగలదు, ఎగిరి తను రక్షించుకోగలదు. కానీ తను రక్షించుకోవడానికి కంటే అన్ని పిల్లల్ని ఎలా విడిచిపెట్టాలి? వాటిలన్నీ అవన్నీ చనిపోతాయి. తల్లికి అర్థమైపోయింది. అప్పుడు తల్లి నిర్ణయించుకుంది, నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ బిడ్డల్ని, ఆ చిన్న పిల్లల్ని నేను రక్షించాలి అని చెప్పి ఆ తల్లి రెక్కల్ని ఇలా చాచి అలాగే ఉండిపోయింది. చుట్టూ మంటలు వచ్చేసినాయి. ఆ మంటలు వచ్చేసి అలాగ దాన్ని రెక్కల్ని కాలిపోతా ఉన్నాయి. మంట అలాగ గాలికి కోడి యొక్క రెక్కలన్నీ కాలిపోయినాయి. కానీ అలాగే ఉండి అక్కడి నుంచి మాత్రం కదలలేదు, ఎగిరిపోలేదు, అలాగే ఉండిపోయింది. అలా మంటలు కాలిపోయి వెళ్ళిపోయింది. అది అలాగే చనిపోయింది, అలాగే ఉండిపోయింది. మంటలు దాటిపోయినాయి. కానీ తర్వాత చూస్తే ఆ పిల్లలన్నీ బ్రతికే ఉన్నాయి. చూడండి తల్లి యొక్క ప్రేమ ఎలా ఉందో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తల్లి నిన్ను మరచును కానీ నేను నిన్ను మరువను. ఎలాంటి ప్రేమ! దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం రుచించినట్లయితే, ఆ ప్రేమను మనం పొందుకోగలిగినట్లయితే నిజంగా మనం ధన్యులం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 45వ అధ్యాయము 22వ వచనంలో, బూదిగంతంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుని వైపు చూడాలి. మనము మనుషుల వైపు చూడడం మనకు అలవాటు, పరిస్థితుల వైపు చూడడం అలవాటు.
లేకపోతే ఇంకా ఏమో చూస్తాము, కానీ దేవుని వైపు మనం చూడలేకపోతాము. మోషే దినాలలో, పాత నిబంధన గ్రంథంలో మోషే దినాలలో గొప్ప తెగులు, పాము కరిసి చనిపోతున్న పరిస్థితులు వచ్చి దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు పాము కలిసి చనిపోతున్న పరిస్థితులు, అప్పుడు మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి చెప్పిన మాట ఏంటంటే, ఒక ఇత్తడి సర్పాన్ని దాన్ని నిలవబెట్టమన్నప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చేయించేది పెట్టి దాని వంక చూడమ, ఎవరికైతే పాము కరుస్తుందో వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ఇత్తడి సర్పాన్ని అలా చూసినప్పుడు, అలాగా చూచినప్పుడు వాళ్ళు బ్రతికేవాడు. దానికి అలాగే సాదృశ్యంగా యేసు ప్రభు యొక్క సిలువలు, ఆయన మన కొరకు సిలువలో మరణించి మన దేవుని వైపు చూస్తున్నామా? దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించగలుగుతున్నామా? సిలువలో ఆయన మన కొరకు వేలాడిన పరిస్థితులు మనం చూస్తున్నామా? ఈ లోకంలో ప్రేమకు నిర్వచనం ఏంటి అంటే, చాలా విషయాల్లో ప్రేమ అనేక పరిధుల్లో ప్రేమ అనేదాన్ని చూస్తూ ఉన్నారు. ప్రేమకు గుర్తుంది. ఏళ్ళు ఎలా పెడుతున్నారు, చేతులు ఎలా పెడుతున్నారు, ఏమో ఎలా పెడుతున్నారు, ఎలాగ ప్రేమ యొక్క గుర్తులు. ప్రేమ కోసం ఎంతో తప్పిస్తూ ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు మన కొరకు వేలాడుతున్న ఆ సిలువలో నిజమైన ప్రేమ కనబడుతుంది. ఎంత మరణమంతా బలమైనది చూడండి. ఆయన యొక్క మరణంలో నిజంగా యేసు ప్రభువు ఆయన అన్ని విషయాలలో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అన్ని నామముల కంటే పైనామము. ఆయన యొక్క జీవితం మనం చూస్తే నీతిమంతుడు లేడు ఈ లోకంలో, ఒక్కరు కూడా లేరు. కానీ ఈ లోకంలో మరి ఆయన నీతిమంతుడిగా ఉన్నారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఇంకా నీతిమంతుడు ఎవ్వరూ లేరు. ఆయన నామము గొప్పది, నిత్యము ఆయన నామము స్తుతించబడతా ఉంది. అనేకులు ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు రాశారు, కానీ బైబిల్ గ్రంథం మీద ఎన్ని పుస్తకాలు రాసి ఉంటారండి? ఎంత మంది రాశారు, ఎన్ని పుస్తకాలు రాశారు? ఎలాంటి చరిత్ర ఉంది బైబిల్ గ్రంథానికి? యేసు ప్రభుకి ఎలాంటి చరిత్ర ఉంది? ఎలాంటి పరిశుద్ధత ఆయన కలిగిన వారుగా ఉన్నారు? నిత్యము ఆయన నామము స్తుతించబడుతూ, ఘనపరచబడుతూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎంత ఉన్నతమైన నామము! ఆయన చేసిన బోధ, ఎలాంటి మాటలు, ఎలాంటి కరుణ, ఎలాంటి దయ, ఎలాంటి జాలి! ఆయన యొక్క పుట్టుక ఎలాంటి పుట్టుక! అందరూ పుట్టుక లాంటి పుట్టుక కాదు. ఆయన యొక్క మరణము అందరి మరణము లాంటి మరణము కాదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు కాకుండా ఇంకా 7 ఉన్నారు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు. మరణాన్ని జయించారా అన్నట్లుగా ఉంటుంది, కానీ దట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ సీజన్. మరలా తర్వాత వాళ్ళు మరణించారు, తిరిగి లేచారు. యేసు ప్రభు లేపాడు లాజర్ని, కానీ మరలా ఆయన చనిపోయాడు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచింది మాత్రం యేసు. ఇక మరలా ఆయన మరణాన్ని మరణించే పరిస్థితి లేదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన, సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆయన, మరణం ఆయన్ని ఓడించలేకపోయింది. చరిత్రలో ఆయన యొక్క మరణము తీరు వేరు, ఆయన జన్మదినము జన్మించిన విధానము తీరు వేరు. ఆయన యొక్క ప్రేమ, ఆయన మాట్లాడే